ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆస్తులు కరిగిపోతున్నా సరే 11 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన నిఖార్సైన ఉద్యమ నాయకుడనిపించుకున్నాడు. రాష్ట్ర ప్రజా సమస్యలపై, పాలకుల వివక్షపై నలుగురు ముఖ్యమంత్రులతో అసెంబ్లీ వేదికగా కలబడిన ప్రజా గొంతుకగా ఖ్యాతిని పొందాడు. ఈ సభ సాక్షిగా యావత్ ప్రజానికాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ సభని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా మహమ్మారితో పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి నేనున్నానంటూ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసి ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. కేసీఆర్ నిరంకుశత్వానికి ప్రజలు బలవుతుంటే మంత్రి పదవి పోయినా పర్లేదని ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన గొంతెత్తి గర్జించాడు. పాలకుల వివక్షను, అణచివేతను, అధికార దుర్వినియోగాన్ని, ధన ప్రవాహాన్ని ఎదిరించి ప్రజల ఆశీస్సులతో గెలిచి ఆత్మగౌరవ బావుటాను ఎగరవేశాడు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల కుట్రల్ని, కుతంత్రాల్ని ఛేదిస్తూ ప్రజల ముందు వాస్తవాల్ని ఆవిష్కరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నా, మల్కాజ్గిరితో పాటు తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి. నరేంద్ర మోదీ గారు 3వ ప్రధాని కావాలి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవాలి. దీనికి మనం చేయాల్సింది ఒక్కటే. మే 13వ తేదీన బాధ్యత గల భారతీయులుగా పోలింగ్ బూత్ కు వెళ్లి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వెయ్యాలి. జై హింద్, భారత్ మాతాకి జై. ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆస్తులు కరిగిపోతున్నా సరే 11 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన నిఖార్సైన ఉద్యమ నాయకుడనిపించుకున్నాడు. రాష్ట్ర ప్రజా సమస్యలపై, పాలకుల వివక్షపై నలుగురు ముఖ్యమంత్రులతో అసెంబ్లీ వేదికగా కలబడిన ప్రజా గొంతుకగా ఖ్యాతిని పొందాడు. ఈ సభ సాక్షిగా యావత్ ప్రజానికాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ సభని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా మహమ్మారితో పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి నేనున్నానంటూ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసి ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. కేసీఆర్ నిరంకుశత్వానికి ప్రజలు బలవుతుంటే మంత్రి పదవి పోయినా పర్లేదని ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన గొంతెత్తి గర్జించాడు. పాలకుల వివక్షను, అణచివేతను, అధికార దుర్వినియోగాన్ని, ధన ప్రవాహాన్ని ఎదిరించి ప్రజల ఆశీస్సులతో గెలిచి ఆత్మగౌరవ బావుటాను ఎగరవేశాడు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల కుట్రల్ని, కుతంత్రాల్ని ఛేదిస్తూ ప్రజల ముందు వాస్తవాల్ని ఆవిష్కరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నా, మల్కాజ్గిరితో పాటు తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి. నరేంద్ర మోదీ గారు 3వ ప్రధాని కావాలి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవాలి. దీనికి మనం చేయాల్సింది ఒక్కటే. మే 13వ తేదీన బాధ్యత గల భారతీయులుగా పోలింగ్ బూత్ కు వెళ్లి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వెయ్యాలి. జై హింద్, భారత్ మాతాకి జై.